వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. విచారణ కోసం మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబు ఆ రెండు సంస్థలకు ప్రచార కార్యకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28న హైదరాబాద్ బషీర్ బాగ్లోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్స్ తీసుకురావాలని సూచించింది. పెట్టుబడిదారులను ఆ సంస్థ మోసం చేసిన అభియోగాలున్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. 74.5 లక్షల రూపాయల నగదు సీజ్ చేసింది. మహేష్ బాబుకు చెక్కుల రూపంలో 3.4 కోట్ల రూపాయలు, నగదు రూపంలో 2.5 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు ఆధారాలు సేకరించింది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో వేరే సంస్థల పేర్లతో వెంచర్లను ఏర్పాటు చేశాయి. ప్రధానంగా ఒక్కో ప్లాట్కు 3.25 కోట్ల రూపాయల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు చేసుకుంది. అడ్వాన్స్గా 1.45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒకరికి విక్రయించిన ప్లాట్ను పలువురి పేర్లపై రిజిస్టర్ చేసి 100 కోట్ల మేర ఇన్వెస్టర్లను మోసం చేసింది. ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్లో సైబరాబాద్ ఈఓడబ్ల్యూకి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు మొత్తం 11 కేసులు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు 5.9 కోట్ల రూపాయలు ఆ సంస్థ నుంచి చెల్లింపులు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాబడుతోంది. ఇందులో భాగంగానే మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఇక మరో తేదీ కేటాయించాలన్న మహేష్ బాబు లేఖపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.